నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 122 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన 2 బీహెచ్‌కే బ్రాండ్ న్యూ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది కొత్త వాళ్ళు ఛానల్‌ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా కొంచెం బూస్టింగ్ అవుతుందండి. సో, దాని ద్వారా మేము మరికొన్ని మంచి ప్రాపర్టీ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడొచ్చేసి నేను హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కవర్ చేసుకొని హౌస్ దగ్గరకొచ్చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా ప్రతాప్ సింగారం మెయిన్ రోడ్‌కి రావడం జరిగింది. ఇక్కడ నుంచి హౌస్ వరకి 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 100 మీటర్ డిస్టెన్స్ రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా ప్రతాప్ సింగారం మెయిన్ రోడ్ నుంచి హౌస్ వరకి రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్ అన్నది కనకదుర్గ కన్స్ట్రక్షన్స్ వారు కన్స్ట్రక్ట్ చేశారు. ఏదైతే బ్యానర్ చూపిస్తున్నానో బ్యానర్ పైన ఉన్న నెంబర్ వచ్చేసి బిల్లర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనము డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. గేట్ కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్‌కి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ హౌస్‌కి ఇండివిడ్యువల్‌గా బోర్ వేయించారు. ఈ హౌస్‌కి ఇండివిడ్యువల్‌గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియాలో వాల్‌కి టైల్స్ ఇచ్చేయడం జరిగింది. అండ్ హౌస్‌కొచ్చేసి సంప్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సంప్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ అన్ని క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్ యొక్క మెయిన్ డోర్, మెయిన్ చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. నీట్‌గా టైల్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. వాష్ ఏరియాలో వాల్‌కి టైల్స్ ఇచ్చేశారు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా చూపిస్తున్నాను. ఇదొచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. గేట్‌కి సంబంధించిన దిమ్మలనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. అండ్ పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా మరొకసారి కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి, టేక్ వుడ్ తోటి వర్క్ చేయించారు. అండ్ హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్‌లో ఉన్న ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ హాల్‌లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. నీట్‌గా ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఆపోజిట్‌లో ఉన్న టీవీ యూనిట్ పాయింట్ చూపిస్తున్నాను. షెల్ఫ్‌లతోటి నీట్‌గా ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ చౌకటంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. హాల్‌లో ఉన్నటువంటి సీలింగ్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. నీట్‌గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. ఇదొచ్చేసి మనకి పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడొచ్చేసి మనకి వాల్‌కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్న వాష్ ఏరియా దగ్గర. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ప్రొవైడ్ చేస్తారు. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ ప్రొవైడ్ చేశారు.
కిచెన్‌లో ఉన్నటువంటి టైల్ వర్క్ చేయిస్తున్నాను. షెల్ఫ్‌లు చూయిస్తున్నాను. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాను. కిచెన్‌లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇంటి దగ్గర ఉన్న పూజా రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ అనేది చాలా మంచిగా నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ గ్రానైట్ తోటి ఇక్కడ పార్టిషన్ ఇచ్చి ఇక్కడ పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. కామన్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసియస్‌గా రావడం జరిగింది. కామన్ వాష్‌రూమ్‌లో మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ 9-10 ఫీట్ వరకు ఇక్కడ టైల్స్ ఇవ్వడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏసారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన డోర్ కవర్ చేస్తున్నాను. చౌకోట్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్‌గా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏసారు. అండ్ వెంటిలేషన్‌కి విండో ప్రొవైడ్ చేశారు. ఆపోజిట్‌లో ఉన్న షెల్ఫ్‌లు కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేసియస్‌గా రావడం జరిగింది. పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి వాష్‌రూమ్ ఏరియా రావడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఏసారు. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనేది స్పేసియస్‌గా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్న షెల్ఫ్‌లు కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏసారు. అండ్ వెంటిలేషన్‌కి విండో ప్రొవైడ్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నియర్ బై ఉన్న లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ స్కంద ఇంటర్నేషనల్ స్కూలు. వీటన్నిటికి కేవలం 5 మినిట్స్‌లో రీచ్ అవుతాము. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి కేవలం 10-15 మినిట్స్‌లో రీచ్ అవుతాము. అండ్ కిలోమీటర్ వైస్‌గా చూసుకున్నట్లయితే 9.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవేకి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. హౌస్ అన్నది ఎక్సలెంట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. హౌస్ యొక్క డైమెన్షన్ అన్నది 22x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 64,00,000 మాత్రమే చెప్తున్నారు. టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్‌గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకొచ్చేసి ప్రతాప్ సింగారం ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇదే కాలనీలో మనం చాలా సార్లు హౌసెస్ అన్నది ప్రమోషన్ చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ హౌసెస్ కొంటున్నారు. చాలామంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఇది ఒక మంచి లొకేషన్‌లో ఉంటుంది. అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. 122 గజాల హౌస్ అండి. రేట్ వచ్చేసి 64,00,000 మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.